నువ్వు ఎదుర్కొంటున్న సకల శ్రమలకు పరిస్థితులకు సమాధానం దేవుని దగ్గర ఉంది. చేసుకున్న నువ్వే నీ కారణం అర్థం కాకపోతే దేవుడు బయలుపరుస్తాడని. కొన్నిసార్లు మనం చేసే బుద్ధిహీనమైన పనులు, గర్వం వల్ల కొన్ని, ధనం వచ్చినప్పుడు దీన మనసు పోతుంది, ధనం పోయినప్పుడు దీనత్వం వస్తుంది. మనం దీనులమై ఉండునట్లు, మన గర్వ హృదయం విరుగునట్లు కొన్నిసార్లు దరిద్రులుగా నిలబెడతాడు దేవుడు మనల్ని. లేకపోతే మన మిడిమేళం నడమంత్రం అస్సలు ఆపలేం. మన భాషలో చెప్పాలంటే ఆ అతి కాకుండా మనం కంట్రోల్గా ఉంటానికి కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు మనల్ని దీనులుగా చేస్తాడు. ఆర్థిక దారిద్ర్యాన్ని మనం ఉప్పొంగకుండా దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి అనుమతించవచ్చు, వెర్రవేగకుండా. కొంతమందికి ఎంత సంపన్న స్థితి ఉన్నా సరే దీనులుగానే నడుచుకుంటారు, వాళ్ళకి డోకా లేదు.